పని జరగాలి. ఒక పక్కన మావోయిస్టులు లేపేయడం, మావోయిస్టులు లొంగి తీసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు. పని సైమల్టేనియస్గా జరగాలి. ఆ సైమల్టేనియస్గా జరిపే క్రమంలో భాగంగా ప్రతి మారుమూల ప్రాంతాలన్నిటికీ ఏది మన బోర్డర్ ఏరియాలో చిట్ట చివరి ఊరికి కరెంట్ ఇచ్చారు. ఆ పథకంలో భాగంగా ఫోన్ ఇచ్చారు, సెల్ ఫోన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండాలి. 7,500 ఏమో ఇచ్చారు, 7,5 లక్షలేమో దేశవ్యాప్తంగా. అట్లాగే ఆయా ప్రాంతాలలో రోడ్లు వేయాలి, ఆయా ప్రాంతాల్లో మంచినీటి వసతి కల్పించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు మినిమం పెట్టుకోవాలన్నమాట దాంట్లో. దానికి నరేగా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నా అంటే మూడింటిని అనుసంధానం చేసి వేసే కార్యక్రమాన్ని సిస్టమేటిక్గా సైద్ధాంతికంగా కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఈయన ఇంకో మంచి ఆలోచన చేసింది, ఎక్కడికక్కడ గోశాలలు పెట్టేటట్టు, అలాగే నీటి తొట్లు పెట్టేటట్టు, డ్రైనేజ్ సిస్టమ్స్ పెట్టేటట్టు మంచి ఆలోచన చేస్తున్నారు. అభినందించాలి ఆయన్ని. అంటే అది అమలు చేస్తున్నారు, డబ్బులు తినేసేసే పరిస్థితిని కంట్రోల్ చేస్తూ. మంచిది. అంటే మిగిలిన శాఖల మంత్రుల పనితీరు అంటే వాళ్ళతో కంపేర్ చేయాలని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టే జరుగుతుంది. అదే ప్లేస్లో వేరే మంత్రులు ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండేవి. ఖచ్చితంగా అంటే ఆయనకి